శ్రీమాత్రే నమః. నేను శంకరాచార్యులు వారి పీఠాలు స్థాపించిన దాని గురించి కంచి మహాస్వామి వారు ఏం చెప్పారు అనే ఒక వీడియో చేశాను కదా. అది చేసిన తరువాత చాలా మంది నాకు లేటెస్ట్ గా నిన్న ఇంకొక వీడియో పంపించారు. ఇందులో వీరు ఎవరో ఒక స్వామీజీ శంకరాచార్యుల పీఠాలను స్థాపించలేదని చెప్తున్నారు, వీరు కూడా సరస్వతి అనేదో చెప్తున్నారు, వీరి పేరు కూడా మరి వీరిందులో శంకర్లు స్థాపించలేదని చెప్తున్నారు కదా అని. చూడండి, ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆది శంకరులు పీఠాలను స్థాపించారు అన్నదాన్ని ప్రూవ్ చేసింది, అంటే సిద్ధపరిచింది ఎవరు మనకి? శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, కంచి పీఠాధిపతులు. వీరు దాన్ని ప్రూవ్ చేశారు చారిత్రక పరంగా. విద్యారణ్య స్వామి వారు రచించినటువంటి మాధవ శంకర విజయం పరంగా మనం వాటినే నమ్మాలి. ఎందుకంటే విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి శంకర విజయం 13వ శతాబ్దానికి చెందింది. దానికి ముందు ఏం రాశారు, ఎలా రాశారు అంటే అవి పూర్వం శిలాశాసనాలు వంటివి ఉండేవి. కాబట్టి ఎవరైనా రాజులు శిలాశాసనాలు వేసి ఎక్కడైనా ఉండి ఉంటే అవి మనకు దొరికితే దాని ద్వారా కూడా ప్రూవ్ చేశారు. అంతేకాకుండా విజయనగర రాజులు శంకరుల యొక్క జననం గురించి, వారి పీఠాల స్థాపన గురించి ఏదైతే శిలాశాసనం వేశారో అది 2500 సంవత్సరాలకు పూర్వం నాటిది దొరికింది అని కూడా, 14వ శతాబ్దం ఆ సమయంలో దొరికినటువంటి ఆ శిలాశాసనం ఉందని కూడా మనకి కాంచీ యతీంద్రుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిరూపించి ఆ వీడియోలో చెప్పినట్టుగా మనం చెప్పుకున్నాం. అయితే కొత్తగా ఎవరో ఇంకొక స్వామీజీ చెప్తున్నారు అని. అయితే ఎవరు అని చూస్తే వీరి పేరు తత్వవిధానంద సరస్వతి. ఈ తత్వవిధానంద సరస్వతి గురించి మొట్టమొదట మనం తెలుసుకుందామండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, మనకి చెప్తున్న వారు ఎవరు, వారి క్రెడిబిలిటీ ఏంటి, వారు చెప్తున్నది నిజమేనా అనేది తెలుసుకోవాలి. గుడ్డిగా నమ్మాలి అనుకుంటే మనం ఎవరిని నమ్మాలి అంటే మహాత్ములు, సిద్ధ పురుషులు, తపస్సులు చెప్పినవి మనం గుడ్డిగా నమ్మాలి. ఎందుకంటే పుస్తకాల్లో ఎదురుగుండా కనిపించి నిరూపించగలిగే, అంటే ఫిజికల్ వస్తువుల్లో కాకుండా మనకి తెలియనిది, తత్వంలో మనకి తెలియనిది, మనకి ఎదురుగుండా కంటికి కనిపించని నిజాలను చెప్పగలిగేది సిద్ధ పురుషులు, మహాత్ములు, తపస్సులు మాత్రమే. కాబట్టి వారిని మనం గుడ్డిగా ఫాలో అయిపోవాలి. ఎలా అంటే తల్లి చిన్నపిల్లలకి నాన్న అది ముట్టుకోవద్దు, మంట కాలుతుంది అని చెప్తుంది కదా, అప్పుడు పిల్లడు జ్ఞానం వచ్చాక అమ్మో అమ్మ చెప్పింది ముట్టుకోకూడదని అని వెళ్ళడు. జ్ఞానం రానివాడు ఏం చేస్తాడు? తెలియక వెళ్ళి ముట్టుకుని చెయ్యి కాలేక కాలింది అని తెలుసుకుంటాడు. అలాగా మన పెద్దవాళ్ళు అనుభవపూర్వకంగా, ముఖ్యంగా తపస్సులు చెప్పింది అలా నమ్మాలి. అయితే ఈ తత్వవిధానంద సరస్వతి ఎవరు? వీరి గురించి తెలుసుకుందాం. ఈ తత్వవిధానంద సరస్వతి స్వామి వారు దయానంద సరస్వతి వారికి శిష్యులు అంటున్నారు. ఏ దయానంద సరస్వతి అది ముందు తెలుసుకోవాలి. పొరపాటున మూలశంకర్ తివారి ఆర్య సమాజ స్థాపకులైనటువంటి దయానంద సరస్వతి ఎవరైతే స్వరాజ్య అనే పత్రికను స్థాపించారు ఇండిపెండెన్స్ టైంలో, వారు అనుకుని పప్పులో కాలేయకండి, వారు కాదు. ఆ ఆర్య సమాజ స్థాపకులైన ఆ దయానంద సరస్వతి కాదు. వీరు ఆర్ష విద్యాశ్రమం అని స్థాపించినటువంటి ఇంకొక దయానంద సరస్వతి. ఈ దయానంద సరస్వతి ఎవరు అంటే, ఈ దయానంద సరస్వతి అన్నవారు నాగరాజన్ అనే పూర్వాశ్రమ నామంతో వీరు తమిళనాడులో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడం చేత వీరు రకరకాల పత్రికల్లో జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉండేవారు. కొన్నాళ్ళు ఎయిర్ ఫోర్స్ లో కూడా వెళ్దాం అనుకుంటే వీరికి అక్కడ వారి రెస్ట్రిక్షన్స్, అంటే దేశం కోసమే పనిచేయాలి, దేశం కోసమే ఉండాలి, మీ ఓన్ థాట్స్ గానీ లేదా మీరు మధ్యలో ఇంటికి వెళ్తాము ఇలాంటివన్నీ మీకు ఉండకూడదు, మీరు దేశం కంటే పూర్తిగా డెడికేటెడ్ గా దేశం కోసమే ఉండాలి అని చెప్తే, వారు నన్ను ఇలా ఒక రెస్ట్రిక్ట్ చేస్తే నేను ఉండలేను, నా మైండ్ ని ఒక రెస్ట్రిక్ట్ చేస్తే నేను ఉండలేను అని చెప్పి వీరు ఆ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వకుండా మళ్ళీ వెనక్కి వచ్చేసి జర్నలిజం లో కొన్నాళ్ళు ఉన్నారనమాట. వీరు తండ్రిగా చనిపోయిన తర్వాత వీళ్ళు 9 కొడుకుళ్ళు, ఇతను పెద్దవారు, ఇతని మీద పోషక భారం పడింది. తర్వాత మిగిలిన పిల్లలు, అంటే తన అన్నదమ్ములు పోషక భారం తీసుకున్నాక వీరు కొన్నాళ్ళు కుటుంబాన్ని పోషించిన తర్వాత వీరు సన్యాసాన్ని స్వీకరించుకొని ఆర్ష విద్యాశ్రమం అని, ఎందుకు స్వామి చిన్మయానంద సరస్వతి స్వామి వారి యొక్క ప్రభావం ఇతని మీద ఉండేది, ఈ నాగరాజన్ గారి మీద. ఈ నాగరాజన్ గారు కూడా వారి ప్రభావంతో సన్యాసాన్ని స్వీకరించి వీరు తిరిగి వెళ్లి ఆర్ష విద్యాశ్రమం అని యుఎస్ లో పెన్సిల్వేనియాలో పెట్టుకుని, వీరు ఒక 4-5 శాఖలు ఉన్నాయి. ఇండియాలో 1-2, అలాగే యుఎస్ లో కూడా. ఆ పెన్సిల్వేనియా ఆర్ష విద్యాశ్రమానికి ఈ తత్వానంద గారు అక్కడ ఇక్కడ కూడా వేదాంత కోర్సెస్ చెప్తూ ఉంటారు.
ఈ తత్వానంద సరస్వతి ఎవరు? ఈ తత్వానంద సరస్వతి అనే వ్యక్తి కూడా మన తెలుగువారే. ఇక్కడ పుట్టిన ఇతను వీళ్ళ తండ్రి గారు, తాతగారు వారి దగ్గర వేదాన్ని ఇంటి నుండి సంప్రదాయంగా వస్తున్నటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల సంప్రదాయంగా వస్తున్నటువంటి వేదాలు ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత వీరు మామూలుగా లౌకిక విద్య కూడా నేర్చుకుని కెమిస్ట్రీలో చదువుకుని ఇతను పిహెచ్డి చేసి అందులో ఒక డాక్టరేట్ తెచ్చుకున్నారు. తర్వాత వేదాంతము వీటి పట్ల ఆసక్తి కొద్దీ ఇది కూడా చదువుకుని సంస్కృతంలో కూడా డాక్టరేట్ తెచ్చుకున్నారు. వీరికి అటు ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా అలాగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి ద్వారా కూడా డాక్టరేట్లు వచ్చాయి. చాలా చదువుకున్న వ్యక్తి వీరు. ఆ పెన్సిల్వేనియాలో అలాగే సికింద్రాబాద్ లో కూడా కొన్ని కోర్సెస్, వేదాంత కోర్సెస్ వస్తుంటారు. అయితే ఇతను ఏ బేస్ మీద శంకరాచార్య వారి పీఠాలు స్థాపించలేదు అని చెప్తున్నారు అంటే, ఈ తత్వానంద సరస్వతి గారు సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి అని ఇంకొకరు ఉన్నారు. ఈ సచ్చిదానంద సరస్వతి స్వామి వారు అద్వైతం మీద పుస్తకాలు రాశారు. వారు అద్వైతం పుస్తకం బేస్ చేసుకుని చెప్తున్నాను అంటున్నారు. కానీ వారు అద్వైత పుస్తకంలో ఎక్కడా శంకరాచార్యుల పీఠాలు స్థాపించలేదని ఏమి చెప్పలేదు. అయితే ఈ సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు ఎవరు అంటే, ఇతని పూర్వనామము ఎల్లాంబలస సుబ్బారావు. ఇతన్ని ఎల్లాంబలస సుబ్బరాయ శర్మ అని కూడా అంటారు. వీరు కర్ణాటకలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి. ఇక్కడ కుటుంబాలు కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం మిస్లీడ్ అయిపోవడం లేదా దీని గురించి ఏదో తప్పుగా ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడమే మన ముఖ్య ఉద్దేశం. మన యొక్క పాయింట్ నిరూపించడం కోసం ఎక్కడెక్కడో తప్పుడు కథనాలు, క్రెడిబిలిటీ లేకుండా ఎవరినో తెచ్చుకుని వాళ్ళని నిరూపించాలి అనుకోవడం తప్పు. ఈ ఎల్లాంబలస సుబ్బారావు గారు 1885లో జన్మించారు. వీరు 1910 ఆ సమయానికి శృంగేరి స్వాములైనటువంటి శ్రీ 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 చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గర వేదాంతము అది నేర్చుకుని కొన్నాళ్ళు అక్కడ ఉండి నేర్చుకున్న తరువాత 1920లో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత వీరు ఒక స్కూల్ టీచర్ గా పనిచేసేవారు. స్కూల్ టీచర్ గా పనిచేసిన తర్వాత కొన్నాళ్ళు ఇతను 1937 ఆ సమయానికి హోలే నర్సీపుర అని కర్ణాటకలోనే ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ అద్వైత వేదాంత క్లాసెస్ చెప్పేటువంటి ఆధ్యాత్మ ప్రకాశ కార్యాలయ అనే ఒక సంస్థను స్థాపించుకున్నారు. వీరు 1920లోనే సంస్థ స్థాపించారు. 1937 తర్వాత వీళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి 1920 నుంచి వీరు అప్పుడప్పుడు క్లాసెస్ చెప్పడం అది చేసేవారు. 1937లో పూర్తిగా ఇక్కడికి వచ్చేసి తను రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ మన శృంగేరి స్వామి అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికే వెళ్ళి అక్కడ సన్యాసం స్వీకరించిన తర్వాత వీరు సచ్చిదానందేంద్ర సరస్వతి అనే సన్యాస నామాన్ని స్వీకరించి ఈ హోలే నరసపుర వచ్చి ఇక్కడే ఉండిపోయారు. 1948లో అంటే 1937 నుంచి 1948 వరకు ఉన్న వీరు తర్వాత వీరు జీవన్ముక్తులయ్యారు. ఇది మొత్తం స్టోరీ. అయితే ఈ తత్వానంద సరస్వతి గారు ఎందుకు సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క పుస్తకాన్ని ఉటంకిస్తున్నారంటే, తత్వానంద సరస్వతి స్వామి వారు చెప్పడానికి కారణం ఈ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి వేదాంతాన్ని, అద్వైతాన్ని చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరే నేర్చుకున్న తరువాత వీరు శంకరులు ఆది శంకరాచార్యులు వారి యొక్క గ్రంథాలను సేకరించి వాటి మీద చదివిన తరువాత సచ్చిదానంద సరస్వతి స్వామి వారు ఏమన్నారంటే, ఈ శంకరులకు భాష్యాలు రాసిన వాళ్ళందరూ వాళ్ళు కొన్ని వాళ్ళకు అర్థమైనట్టు రాశారు, కానీ శంకరులు చెప్పింది అది కాదని చెప్తూ వీరు అర్థం చేసుకున్న దాన్ని రాశారు. ఇప్పుడు ఒక పెద్ద సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలోకి ఒక చిన్న చెంబు తీసుకెళ్లిన వాడికి కొన్ని నీళ్ళే వస్తాయి. ఒక పెద్ద బిందె తీసుకుని వెళ్ళిన వాడికి ఇంకా ఎక్కువ నీళ్ళు వస్తాయి. బిందె కాకుండా పెద్ద గంగాళాన్ని తీసుకెళ్లిన వాడికి ఎంత కావాలో అంత వస్తుంది. ఇన్ని తెచ్చుకున్న తర్వాత కూడా అందులో జ్ఞానం గాని, అందులో నిగూఢమైన రహస్యాలు గాని లేవు అని కాదు కదా, ఇంకా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అవుతుంది. అర్థమైన వాళ్ళు వారి యొక్క భాష్యాన్ని ఒక్కొక్కలా రాస్తారు. అయినంత మాత్రాన ముందు రాసిన వారి యొక్క తపస్సును గాని, వారి యొక్క పాండిత్యాన్ని గాని తక్కువ పరచుకోండి. అయితే పాండిత్యం మాత్రమే సరిపోతుంది, నేను అందులో పిహెచ్డి చేశాను, ఇందులో పిహెచ్డి చేశాను, వేదాంతానికి పిహెచ్డి చేయడం అంటే ఈ లౌకిక విద్యల ద్వారా పిహెచ్డి తెచ్చుకున్నట్టే కదా, ఇది మాత్రం సరిపోతుందా? శంకరుల యొక్క మహిమను, వారి యొక్క గొప్పతనాన్ని, వారి స్థాపించిన మఠాల గురించి తెలుసుకోవడానికి ఇక్కడే మహాతపస్సులు చెప్పినవి గుర్తు చేసుకోవాలి. ఎవరా మహాతపస్సులు అంటే, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి కంచిపీఠాధిపతులు, శ్రీ 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 సదాశివ బ్రహ్మేంద్రులు వారు కంచిపీఠాధిపతులు వారు, అలాగే శ్రీ 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 చంద్రశేఖర భారతీ స్వామి వారు ఎవరు, శృంగేరి స్వాములు, ఇలాంటి వాళ్ళు చెప్పినటువంటి మహాతపస్సులు చెప్పినటువంటివి మనం
ప్రామాణికంగా తీసుకోవాలి. వీళ్ళు తపస్సులో వాటిని దర్శించి ఆ నిజాల్ని గ్రంథ రూపంలో పెట్టి సామాన్య జనావళికి ఏమిటి అవసరం, వాళ్ళు ఏం నేర్చుకోవాలి, వాళ్ళకి ఏం తెలియాలి అని స్థాపించారు. కాబట్టి మనం వాళ్ళని తెలుసుకోవాలి, వాళ్ళు చెప్పింది వినాలి. నేను ఏదో ఒక దాంట్లో పిహెచ్డి చేశాను, నేను రోజు 10 వేదాంత క్లాసులకు వెళ్ళాను, ఆ 10 వేదాంత క్లాసుల వల్ల నేను 11వ రోజు నేను ఒక సంస్థను స్థాపించి వేదాంత క్లాసెస్ చెప్తున్నాను అని అనడం తప్పు. చెప్పచ్చు, మనకు తెలిసింది చెప్పచ్చు, తప్పే లేదు. ఈ చిత్రవిధానంద సరస్వతి వారికి కూడా ప్రణమిల్లుతాం. వారు కాషాయం కట్టుకున్నారు, వారు సన్యాసాన్ని స్వీకరించారు. అయితే వీరు ఒకానొక వారి యొక్క వీడియోలో ఈ తత్వవిధానంద సరస్వతి గారు శంకరుల సమయానికి బుద్ధుడు, ఆ ముందున బుద్ధుడు ఉండేవాడు, బుద్ధుడికి బుద్ధుడి శిష్యులకి వీరికి పడలేదు, అందుకని వీడిని పూర్తిగా, అంటే ఇంగ్లీష్లో చెప్తున్నారు, దే వైప్డ్ అవుట్ బుద్ధ ఫ్రమ్ ఇండియన్ కల్చర్. బుద్ధుడిని వైప్డ్ అవుట్ చేయడం ఎవరి వల్ల అవుతుందండి? ఇప్పటికీ బుద్ధుడి గురించి మాట్లాడుకుంటున్నాము అంటే వారి యొక్క తపస్సు గురించి ఇంతకాలం నిలబట్టబట్టే కదా. బుద్ధ అనే ఆ బుద్ధిజంని ఫాలో అవుతున్న వాళ్ళు ఎన్ని కంట్రీస్ లో ఉన్నారంటే ఎందువల్ల? వారి యొక్క తపస్సు వల్లే కదా. కానీ శంకర్లు కానీ లేదా తర్వాత వారు కానీ బుద్ధుడి యొక్క మూలతత్వాన్ని తెలుసుకోకుండా కేవలం సన్యాసాన్ని తీసుకుని ఆ సన్యాసం ముసుగులో బుద్ధుడి చెప్తున్నటువంటి మూలమైన ఏవైతే ఉన్నాయో విలువలు వాటిని పాటించకుండా ఆరామాలు అని ఆరామాలు అనేవారు. ఇప్పుడు మనం ఎలా అయితే సన్యాసం ఆశ్రమాలు అంటున్నామో బుద్ధుడిని ఫాలో అయ్యేవారు ఆరామాలు అనేవారు. అక్కడ స్త్రీ పురుషులు చెయ్యకూడని కార్యక్రమాలన్నీ చేస్తూ సమాజాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి పూర్తిగా సమాజానికి కేవలం అడుక్కు తినండి అనే తోలకు తోసేస్తే అది తప్పు, సమాజం పాడైపోతుంది, ఇలా ఉండకూడదు అనుకుని ఆ అపర శంకరుడు మహాదేవుడే పరమేశ్వరుడే ఆదిశంకరుడుగా అవతరించి తిరిగి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు. కొత్తగా ఏమీ అతను వేరేగా కొత్త క్లాసెస్ స్టార్ట్ చేయలేదు, పునరుద్ధరించారు. చేసి బుద్ధుడిని నిందించలేదు, కానీ బుద్ధుడి పేరు పెట్టుకుంటూ అతని పేరును పాడు చేస్తున్న వారందరి నుంచి నిందించి తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పి, అంతేకాదు జైనులు బుద్ధులు ఆయా పేర్లతో రాజుల యొక్క అండను ఆక్రమించుకుని ఆ రాజుల దగ్గర ఉంటూ ఎవరైతే శైవము వైష్ణవము రకరకాలవి ఫాలో అవుతున్నవారో వారందరినీ కూడా హింసించేవారు. అది మనం నాయనార్ల కథల్లో కూడా చెప్పుకున్నాం. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అలా జరగకూడదని దాన్ని వ్యతిరేకించారు. అంతేగాని బుద్ధుల్ని కానీ లేదా వాళ్ళని కానీ పూర్తిగా నిర్మూలించాలని ఎక్కడా అనుకోలేదు. కానీ తత్వవిధానం సరస్వతి గారు ఏం చెప్తున్నారంటే బుద్ధుడిని పూర్తిగా వెళ్ళగొట్టేశారు, ఎందుకంటే వీళ్ళకి వాళ్ళంటే పడదు, బుద్ధుడు అంటే ఇష్టం లేదని. ఇంకోటి చెప్తున్నారు, ఈ కూర్మ పురాణము బ్రహ్మవైవర్త పురాణం ఈ పురాణాలన్నీ కూడా 3వ శతాబ్దం 4వ శతాబ్దం తర్వాత వచ్చాయి. అప్పుడు ఎవరో రాశారు. 3వ శతాబ్దంలో కూర్మ పురాణము, 10వ శతాబ్దంలో బ్రహ్మవైవర్త పురాణము అంటూ ఏవేవో ఇవన్నీ వచ్చాయి. అంటే అర్థం ఏంటి? పురాణాలు రాసింది ఎవరని మనం చెప్తాము? వ్యాస మహర్షి. వ్యాస మహర్షుల వారు బుద్ధుడి తర్వాత వచ్చిన వారా? ఈ మధ్య కాలం వారా? మరి వ్యాస మహర్షి వారు ఈ మధ్య కాలం వారైతే మరి ఈ వ్యాసులే కదా మహాభారత రచన చేసింది. మరి భగవద్గీతను మనకి నేరుగా అందించింది ఎవరు? వ్యాసుల వారే కదా. మరి వ్యాసుల వారు 3వ శతాబ్దం తర్వాత పురాణాలు రాస్తే మరి అప్పుడు అవి మరి అదెవరు రాశారు? నేను వారిని వ్యతిరేకించడం లేదు, వారి మీద గౌరవంతోనే చెప్తున్నాను. కాషాయం కట్టుకున్న వ్యక్తి మీరు. అలాగే క్యాస్ట్ గురించి వాటి గురించి కూడా కొంతమంది ఆచార్యులకి క్యాస్ట్ సిస్టమ్ బాగా నచ్చింది. బుద్ధుడేమో గుణకర్మల ప్రకారమే క్యాస్ట్ ఉండాలన్నారు, బర్త్ ప్రకారం ఉండకూడదన్నారు అంటూ బుద్ధుడు అందరినీ వర్ణాలుగా విభజించారు. కానీ తర్వాత వచ్చిన ఆచార్యులకు అది నచ్చలేదు అంటూ శంకర పీఠాల మీద ఆచార్యుల మీద మనసులో ఏదో ఒక రకమైనటువంటి భావం వారికి ఉంది అని అనిపిస్తోంది. అది నాకు అసలు చాలా బాధని కలిగించింది. అయితే ఈ తత్వవిధానంద సరస్వతి గారు చెప్తున్న ఆ సచ్చిదానంద సరస్వతి స్వామి వారు కూడా ఎక్కడా కూడా శంకరులు పీఠాలు స్థాపించలేదని చెప్పలేదు. వారు శంకరుల అద్వైతాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు, అది ఇలాగా అంటూ వారు ఒక కొత్త రకమైనటువంటి అద్వైతంలో వారు కనుగొన్న దాన్ని వారి యొక్క పుస్తకంలో రాశారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది అది. శంకర పీఠాల్ని స్థాపించింది అపర ఆది శంకరులు, ఆ మహాత్ముడు శంకరుడే. వారికి వినమ్ర ప్రార్థన. శ్రీమాత్రే నమః.